మీకు 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి మీ బంధువులకు పైసలు ఇచ్చి మీరు కంటు కాకండి. పైసలు ఇవ్వక అవ్వండి కానీ పైసలు ఇచ్చి కంటు కాకండి. ఎందుకు అని అంటే, నువ్వు రేపు ఒకనొక సిచ్యువేషన్ నీకు టైట్ అయినప్పుడు నువ్వు పైసలు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే నీ కోపంలో నువ్వు అనరాని మాటలు అంటే నీ బంధుత్వం దూరం అవుతుంది. ముఖ్యంగా అన్నదమ్ములకు కానీ అక్కజెల్లెళ్ళకు కానీ మీరు పైసలు ఇస్తే మర్చిపోండి, మళ్ళీ అడగకండి, అస్సలకే అడగకండి, మర్చిపోండి. లేదా వాళ్ళు అంత అత్యంత పరిస్థితిలో ఉంటే సహాయం చేయండి, కానీ మీరు ఏదైతే సహాయం చేస్తున్నారో మళ్ళీ తిరిగి అది ఆశించకండి. దయచేసి చెప్తున్నాను, మీరు పైసలు ఇస్తే మర్చిపోండి, కానీ పైసల వల్ల బంధుత్వాన్ని దూరం చేసుకోకండి. దయచేసి చెప్తున్నాను. ఎన్నో కుటుంబాలు ఇప్పుడు చూస్తే పైసల వల్లనే నాశనం అవుతున్నాయి. వన్స్ ఇచ్చారా వదిలేసుకోండి, అవి రావని మర్చిపోండి. బంధుత్వం ముఖ్యమా పైసలు ముఖ్యమా అంటే బంధుత్వమే కదండి. పైసల కోసం బంధుత్వాన్ని దూరం చేసుకోకండి. నన్ను అడిగితే ఇచ్చి కంటయ్యేదానికన్నా ఇవ్వకుండా కంటవడం మేలు. సహాయం చేయండి, అది గుర్తుండిపోతుంది. కానీ ఇచ్చి తిరిగి అడుగుతున్నావా, బాధపడతారు, లొల్లులు వస్తాయి. జాగ్రత్త.